హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. సో వారం రోజుల నుంచి వర్షం అయితే అస్సలు వదలట్లేదు. కానీ స్టేషన్ అయితే స్కూల్కి వెళ్తుంది. వేసిన ప్రతిరోజు అయితే వెళ్తున్నాం. వేసిన నుంచి ఇప్పటి వరకు అయితే ఆబ్సెంట్ లేదు. సో ఒక రోజు ఉంచుదాం అనుకున్నా కానీ రోజు వర్షం పడుతుంది కాబట్టి ఇక మళ్ళీ ఒక రోజు ఉంచితే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళట్లేదు కాబట్టి పంపిస్తున్నా. సో ఇప్పుడైతే ఇంకా వెదర్ కూల్గా ఉంది కాబట్టి మిరపకాయ బజ్జీలు అయితే చేసుకుందామని అయితే పిండి అయితే కలిపి పెట్టినా. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూడండి. మా చెల్లి వచ్చింది, అలాగే ఇంకా డెలివరీకి ఆమె కోసం అయితే తీసుకొని వెళ్తా. అయితే చిన్న పాప కోసం గుడ్డు బజ్జీలు అవి కూడా రెడీ చేద్దామని అయితే పెట్టిన. ఇంకా సర్వపిండి అయితే నా ఫేవరెట్ అయిపోయింది, అది కూడా నానిపి పెట్టిన అనమాట. సో చేద్దామని వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సెలూన్ షాప్ దగ్గర ఉన్నాము. మా పప్పులు కావాలంట. పెంచి అంటున్నావు, ఏమైంది చెప్పు. ఆయ పెంచి పనులు ఉన్నాయా? చాలా రోజుల నుంచి కటింగ్ అయితే చేయించలేదు అనమాట చిన్న పాపకి. అయితే బర్త్డే ముందు రోజు చేయిద్దాం అనుకున్నాం కానీ ఇంకా వర్షాల కారణంగా బయటకు అయితే వెళ్ళలేదు. సో ఈరోజు కూడా వర్షం పడుతుంది కానీ ఇంకా మా హస్బెండ్కి కొంచెం టైం దొరికి ఇంకా కటింగ్ చేయడానికి అయితే వెళ్ళినాం చిన్న పాపకి. సో ఫుల్ ఏడ్చింది అనమాట. ఆమె అసలు నెత్తి దువ్వనియదు. అలాంటిది కటింగ్ చేస్తే ఊరుకుంటుందా చెప్పండి. చూడలేదు పెంచాను చిన్నడా. ఏమున్నాయి మీతో? ఏమున్నాయి చెప్పు. పనులా? చిన్న పాప కటింగ్ చేసుకుంది చూడండి ఫ్రెండ్స్. కటింగ్ చేసేటప్పుడు ఎందుకు ఏడ్చున్నానా? 6 days అవుతుంది ఇప్పటికీ, వర్షం అయితే వదలట్లేదు అనమాట. సో చినుకులు పడుతూనే ఉంది. మా ఇంటి ముందు అనమాట ఇదంతా. సో చెట్టు అయితే పచ్చగా అయిందనమాట వర్షాలకి. అయితే ఇది మా ఇంటి ముందు వెదర్ అనమాట. ఈ విధంగా అయితే రోడ్లు చూడండి ఎట్లా అయినాయి, బురద అయినాయి. సో మా చిన్న పాపను బయటికి ఇడిస్తే మొత్తం ఆ బురదలు అయితే ఆడుకుంటుంది. అందుకోసం అని అయితే ఇంకా బజ్జీలు అయితే చేస్తున్నా, ఇంట్లోనే కూర్చొని తింటుందని. ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది బజ్జీల పిండి, ఇది వచ్చేసి సర్వపిండి కలిపిన. ఇంకా మిరపకాయలు ఇంట్లో స్టఫ్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టినాం. నూనె అయితే కాగుతుంది. నూనె చుట్టూ ఇది ఎగ్స్ గుడ్డు బజ్జీ కోసం. అన్నీ అవుతారు. అయితే ఇక్కడైతే బజ్జీలు అయితే వేస్తున్నాం అనమాట. అయితే నిన్న ఎస్టర్డే ఇంకా మా చెల్లి కొంచెం బజ్జీలు తినాలనిపించింది అని అన్నదనమాట. అయితే బయట ఇప్పుడు ఆమె డెలివరీ ఉంది కాబట్టి ఏది ఫుడ్ తీసుకొచ్చినా అంత కల్తీ ఉంటుంది కాబట్టి ఇంకా ఇంట్లోనే అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అయితే మనం రెడీ చేసిన దాన్ని మనం తినాలంటే కొంచెం ఎలానో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా అక్కడనే ఉండి మనకు ఆయిల్ మొత్తం వాసన పీల్చుకుంటాం కదా. అందుకోసం అయితే చేసిన తర్వాత అయితే నేనైతే ఒకటే టేస్ట్ చూసిన, తర్వాత అయితే అస్సలు తినలేదు అనమాట. ఇష్టంతో చేసుకున్నాం కానీ ఇంకా నేనైతే తినలేదు. ఎందుకంటే నాకు చేసే వరకే ఇంకా ఆ వాసన మొత్తం పీల్చుకొని నాకు ఏదోలా అయ్యిందనమాట, తలన తిరిగినట్టు. సో మొత్తానికైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూడండి. అయితే ఇంకా ఇప్పుడైతే తీసుకొని వెళ్ళాలి ఇంకా మా చెల్లి దగ్గరికి. అయితే మా ఇంటికి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరనే. సో నడుచుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఇంకా చిన్నపాప నేను వెళ్తున్నాము. ఇంకా శ్రేష్ఠ అయితే 4 o'clock వస్తుంది. ఇంకా టైం అయితే బాగానే ఉందన్నమాట. సో మిరపకాయ బజ్జీలు అయితే అందులో ముంచి వేయడమే ఈజీ ప్రాసెస్సే. అయితే చాలాసార్లు ట్రై చేసినాం, ఇది ఫస్ట్ టైం ఏం కాదనమాట. సో గుడ్ బజ్జీ వేయడం అనమాట ఫస్ట్ టైం. అయితే ఎలా వస్తుంది చూడండి. ఇది మన మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అవుతున్నాయి. చూడండి నీట్గా బజ్జీలు అయితే కాలుస్తున్నా. చిన్నపాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పక్కింట్లో మా తమ్ముడు ఉంటాడు, పక్కింట్లో ఆడుకోవడానికి అయితే వెళ్ళింది.
స్మెల్ అయితే మంచిగా వస్తుంది అనమాట. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఏదైనా వేడివేడిగా తింటేనే మంచిగా ఉంటుంది. బజ్జీలు నెక్స్ట్ కాలుతున్నాయి చూడండి, ఎంత నీట్గా కాలుతున్నాయో. స్మెల్ అయితే చాలా అదిరిపోయింది అనమాట. కాల్చినాయి. అన్నీ మిర్చీలు అయితే అయిపోయినాయి. అయితే లాస్ట్లో ఎగ్ బజ్జీలు అయితే వేసాను అనమాట. సో ఎగ్ బజ్జీలు అయితే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. సో ఈ మధ్య చిన్న పాప అయితే ఇంకా ఎక్కువ గుడ్డు బజ్జీ, కోడి బజ్జీ అని అడుగుతుంది అనమాట. ఎందుకంటే మాకు దగ్గరలో షాప్ పెట్టిరు ఒకటి, బజ్జీల షాపు. సో అందులో చూసి రోజు అడుగుతుంది. సొరకాయ సర్వపిండి నేర్చుకున్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో డైలీ చేసుకున్న నాకు నచ్చినట్టు ఇంకా బియ్యం పిండి అయితే పట్టించుకొచ్చి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం అనమాట. సో అంత ఫేవరెట్ అయిపోయింది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అందులోనూ సొరకాయ మనం ఏదో విధంగా తింటూనే ఉండాలి డైలీ. సో అందుకోసం ఇంకా ఇందులో యాడ్ చేసుకుంటున్నా. తిరగల కూడా ఈ విధంగా తిప్పుకోవాలి. అటు సైడ్ కాలిన తర్వాత ఇటు సైడ్ కూడా కాల్చుకో. చుట్టూ కూడా మంచిగా నీట్గా కాల్చుకో. ఒక్కసారి సొరకాయ గురించి మనకు ఎన్ని లాభాలు తెలిస్తే డైలీ మన రొటీన్లో దాన్ని అయితే చేర్చుకుంటాం అనమాట. అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందుకోసం అయితే ఈ సర్వపిండి అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే బ్యాగ్ రెడీ చేసుకుని ఇప్పుడైతే వెళ్తున్నా ఇంటికి. వెళ్ళేసరికి వాళ్ళైతే ఇంకా గుడ్డిగా కూర్చున్నారు అనమాట. పిల్లలు ఉంటేనే ఇంట్లో సందడి అని ఉంటుంది. అయితే ఇంకా ఒక 15 days 10 days లోపు ఇంకా మా ఇంట్లో ఇంకో చిన్న బాబు కానీ పాప కానీ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా మా మమ్మీ తీస్తుంది మేము తీసుకొచ్చినామని. అయితే ఇంకా మేము వెళ్ళేసరికి పడుకున్నారనమాట. ఎందుకంటే ఈ వర్షంకి ఎవరు వెళ్తారు చెప్పండి బయటికి. అయితే శ్రేష్టని తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ అయితే 3 అవుతుంది టైము. ఆలోపు మళ్ళీ బజ్జీలు ఇంకా చేసిన వంటలన్నీ చల్లగా అయిపోతే ఇంకా ఈ వర్షంకి ఇంకా చల్లగా అయితే అస్సలు తినలేమని అయితే తొందరగా వెళ్ళినాం అనమాట. సో మొత్తానికి వీడియో అయితే ఇది. సో ఈ విధంగా అయితే గడిచింది. అయితే ఇంకా పొలం పనులు అయితే చాలానే ఉన్నాయి. మధ్యలో వర్షం పడడం వల్ల ఆగిపోయినాం అనమాట. మళ్ళీ బర్త్డే ఒకటి వచ్చింది. దానివల్ల ఇంకా పనులు అయితే ఎక్కడనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే పొలం పనులే వస్తాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.